సంఘీభావంలో లేకపోతే సానుకూలంగా స్పందించడం కోసమో, సరే మీ రాజకీయ లబ్ధి కోసమో కాకుండా రాజకీయాలకు అతీతంగా మీరు మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆవేదనని మీరు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సపోర్ట్గా మీరు వెళ్తున్నారు. సో గవర్నమెంట్ ఈరోజు మీరు వాళ్ళ ట్రాప్లో పడద్దు అంటున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్లో మీరు పడకండి విద్యార్థులారని చెప్పేసి వాళ్ళు ఒక ఇది చేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి మరి మీరు ఎలాగ ఉన్నారు? ఎందుకంటే మీ ప్రభుత్వం కూడా గతంలో ఇదే విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతుంది. రామూర్తి గారు మీరే సమాధానం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఓకే, నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో 60 ఏళ్ళు ఆగం చేసిన వీళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాటిని మొత్తం ఒక్కొక్క దాన్ని కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క వ్యవస్థని సంస్థల్ని సెట్ చేసుకుంటా విద్యా వ్యవస్థల్ని అలాగే నిరుద్యోగుల్ని కూడా కాపాడుకుంటూ వచ్చింది. 100% ఎవరు అన్నా అనకుండా 1,69,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 30-35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి ఉన్నాయి. ఆల్రెడీ రిజల్ట్ వచ్చి ఉన్నాయి. అవి ఇప్పుడు వీళ్ళు ఇచ్చి దాదాపు 2 లక్షల దాకా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ భారతదేశ చరిత్రలోనే 10 ఏళ్లలో ఏ రాష్ట్రం లేదు. కావాలంటే తెలుసుకోమనండి, మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు తెలుసుకొని 2 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ఇవ్వలేదు. అది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, నిరుద్యోగుల్ని ఆడుకున్నది ఎవరండి? నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది ఎవరు? నిరుద్యోగుల్ని ఒక ఎలక్షన్ సామాగ్రిగా వాడుకొని ఎలక్షన్ అయిపోయాక సామాగ్రి అంతా తీసుకుపోయి చెత్త కుప్పలో వేసినట్టు, రూమ్లో పెట్టి బంధించినట్టు వాళ్ళని వాడుకొని వాళ్ళని రెచ్చగొట్టి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఏదో సర్వనాశనం చేసింది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని బాగా వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళని వాడుకొని వదిలేసింది ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఉన్న ఉద్యోగాలు వేయాల్సిన వాళ్ళు అడిగిన క్వశ్చన్, వాళ్ళు అడిగే ఇది కూడా ఏదో కొండంత కోరిక కూడా కాదు, చాలా వెసులుబాటు. అయ్యా మేము ఇన్ని రకాల ఎలక్షన్లు ఇన్ని రకాల బాధలతోటి మేము చదువుకోలేకపోతున్నాం, అన్ని పరీక్షలు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి వాయిదా వేయమంటున్నారు. అలాగే మీరు అన్నది 25,000 ఉద్యోగాలు డిఎస్సి ఉన్నాయని మీరే చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మరి మీరు ఆ వాటిని కూడా కలిపి ఒక మెగా డిఎస్సి వేస్తే మా అందరికి కూడా ఉపయోగపడుతుందని వాళ్ళు అడిగే క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఎవరిదండి? దానికి కేసీఆర్కి ఏం సంబంధం అండి? దానికి బీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం? అరే నిరుద్యోగులు పోరాడుతుంటే ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. విద్యార్థుల భవిష్యత్తు మీరే ఆడుకున్నారని చెప్పేసి నేనేమంటున్నా, మేము చేయాల్సింది చేశాము. సరే మా ఈ చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉన్నాయేమో, మేము వాటిని చెప్పుకోలేకపోయినా, మా ఏవైతే చేసిన పనులు మేము చెప్పుకోలేకపోయినామో ఓడిపోయినాము. మీరు రెచ్చగొట్టింది మీరే కదా. విద్యార్థులతో నిరుద్యోగుల్ని మొత్తం అన్ని రకాలుగా వాడుకొని మీ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువ పని చేసింది వాళ్ళే కదా. వాళ్ళని ఇప్పుడు ఎందుకు మీరు కంటతడి పెట్టిస్తున్నారు? వాళ్ళ ఉసురు ఎందుకు పోసుకుంటున్నారు? నిజంగా వీళ్ళ అబద్ధాలు 1, 2, 3 అబద్ధాలకు ఈ దేశంలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలా? నిజంగా వీళ్ళ అబద్ధాలు చూసి విని అన్ని రకాలు 1 కాదు 2 కాదు వందలాది అబద్ధాలు అన్ని విని విని సిగ్గు కూడా సిగ్గుపడుతుంది. ఇన్ని రకాల అబద్ధాలా? అరే పచ్చి అబద్ధాలు ఆడతాడు. అసెంబ్లీ సాక్షిగా 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని అంటాడు. ఆయన నోటిఫికేషన్ ఇచ్చిన, ఆయన మేనిఫెస్టో పెట్టిన దాంట్లోనే ఒక్కదానికి ఇప్పటికి గత్యంతరం లేదు. మేము 30,000 ఉద్యోగం ఆల్రెడీ ఇచ్చినాం, వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చినామంటారు. సిగ్గు లేకుండా నిజంగా ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రులకు కానీ, మంత్రి ఒక మాట అంటాడు, ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు, డిప్యూటీ సీఎం ఒక మాట అంటాడు. జాబ్ క్యాలెండర్ వేసినామని అంటే మేము జాబ్ క్యాలెండర్ వేసినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకా ఇస్తున్నామని డైరెక్ట్ అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు. దానికి మళ్ళీ బయటకు వచ్చి మంత్రుల్లో లేదు ఇంకా మేము వేయలేదు, జాబ్ క్యాలెండర్ వేయలేదు, దాని మీద కొంత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆపినామని ఒక మంత్రి అంటాడు. లేదు వాటన్నిటికీ మేము ఒక క్యాలెండర్కు ప్రిపేర్ చేస్తున్నామని ఇంకో మంత్రి అంటాడు. వీళ్ళకన్నా ఒక సిగ్గు శరం ఉందా అసలు? వీళ్ళు ఎవరి జీవితాలతో ఆడుతున్నారు? మీరు ఎవరినైతే రెచ్చగొట్టారో, మీరు ఎవరినైతే ఇగో బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద ద్రోహిగా చిత్రీకరించి వారి మైండ్లో మీరు అది చేశారో, వాళ్ళని మీరు కాంగ్రెస్ కార్యకర్తలుగా ఎట్లా వాడుకున్నారో వాళ్ళని ఇప్పుడు మీరు ఇబ్బంది పెడుతున్నారు. మేము కాదు, మేము సహకరిస్తాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఎవరు ఇబ్బందులు ఉన్నా, ఎవరు పోరాడుతున్నా వాళ్ళకి ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. కానీ మనకి ఇదే రేవంత్ రెడ్డి గారు
ఎవరైతే బక్కా జెడ్సన్ని మీరు ఉసుగొలుపుతున్నారనో, అదేవిధంగా అశోక్ని ఉసుగొలుపుతున్నారనో, అదేవిధంగా ఎవరైతే మా లాల్ ఎవరు దాని పేరు మోతీలాల్ని ఉసుగొలుపుతున్నారో, కానీ ఇవన్నీ మానేసి ఇవో కేటీఆర్నో కేసీఆర్నో లేకపోతే హరీష్ రావునో కూర్చుని చేయమంటున్నారు ఉద్యమం. మరి మీరు ఎందుకు దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఎందుకు లోన బయటకు రావట్లేదు? మీరు విషయంలో ఉద్యమాలు మాకు కొత్త ఏం కాదు. ఉద్యమాలతోటే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఉద్యమాలకు మేము మొదలు పెట్టినమంటే రేవంత్ రెడ్డి ఇక గడగడ ఆడాల్సిందే. మా ఉద్యమాల శక్తి ఆయనకు తెలుసు. ఆయనకే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి మా ఉద్యమ చరిత్ర తెలుసు, మా ఉద్యమ త్యాగాలు తెలుసు. కాబట్టి మేము ఎవరికో భయపడేటోళ్ళం కాదు. మాకు ఈ ఉద్యమాలు రాజకీయాలు అమ్మాయి పాప అన్నట్టు వాళ్ళు స్వాతి గారు అన్నట్టు నిజంగా వాళ్ళ ఉసురు పోసుకోవద్దు అంటున్నాం. మేము కూడా ఆ రాజకీయాలకు పక్కన పెట్టి మేము వాళ్ళకు మద్దతుగానే పలుకుతున్నాం తప్ప వాళ్ళకేం మేము అడ్డుపడతాలేదు. వాళ్ళు రావద్దంటే కూడా మేము పోలేదు. వాళ్ళు దాంట్లో అంటే కూడా పోయి అన్నా కానీ మేము ముఖం కిందికి వేసుకొని పోయినమే తప్ప వాళ్ళకు వ్యతిరేకంగా మేము పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళ హక్కుల్ని మేము అది చేస్తాం. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? మా మీద కోపంతో డిఎస్సిని ఒకవేళ ఆఫ్ చేస్తారేమో, మా మీద కోపంతో అసలు పోస్టులే క్యాన్సిల్ చేస్తారేమో. అంటే ప్రతిదీ వాళ్ళు చేస్తున్నది మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు? కేసీఆర్ గుర్తుని ఎక్కడ లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతున్నది. మేము కాంగ్రెస్ గుర్తులు ఎక్కడ అది లేదే. వీళ్ళకి కనీసం కేసీఆర్ గారి ఫోటో, మా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫోటో ఉన్నదని, పేరు ఉన్నదని ఇచ్చిన బుక్కుని కూడా వాపసు తెచ్చుకున్నారని గత దౌర్భాగ్యం ఉన్నది. అదే ఆంధ్రలో బడి సంచుల మీద జగన్ ఫోటో ఉన్న, పుస్తకాల మీద ఫోటో ఉన్న చంద్రబాబు గారు మంచిగా అందరికీ ఇచ్చేసిండు. ఆయనకు ఈయనకు మరి కనీసం నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. మరి ఆయన శిష్యుడు, నేను సహచరుడు అని చెప్పుకునే ఈ దుర్మార్గుడు కనీసం ఆయనను చూసాను ఇంకనైనా నేర్చుకోవచ్చుగా. ఆయన వెంటనే రావటమే మొదటి సంతకమే పెన్షన్ల మీద పెట్టిండు. నువ్వు 4,000 పెన్షన్ అన్నావు, 6 నెలలు దాటింది, ఇప్పటి వరకు అతి లేదు గెత్తు లేదు. అవ్వతాతలు ఏడుస్తున్నారు, ఉసురు పోసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది ఎవరికి తెలుసండి? అబద్ధాలు 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 వాళ్ళ పుట్టుకనే అబద్ధాలతోటి మొత్తం నడుపుతున్నారు. మేము అన్నీ చేసినాం. నేను ఇంతకుముందు కూడా మీ ఛానల్ వేదికగా నేను చెప్పాను, ఒక్క ఉచిత బస్సు తప్ప అంత తుస్సే అన్న మాటలు ప్రతి దానికి మేము కట్టుబడి ఉన్నాం. నిజంగా వీళ్ళకి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు కానీ వీళ్ళకి సిగ్గు శరం ఉంటే 30,000 ఉద్యోగాలు ఎప్పుడు వేశారు, నోటిఫికేషన్ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినరు, ఎప్పుడు రిజల్ట్ ఇచ్చారు, ఎప్పుడు అది చేయాలో తెలిపాల్సిన బాధ్యత వీళ్ళపై ఉన్నది. లేకపోతే ముక్కు నేలకు రాయాల ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇచ్చింది మేము వాళ్ళ అకౌంట్లో. మీ హయాంలో ఇన్ని పోస్టులు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఉన్నాయి 2 లక్షల పోస్టులు, మీరు ఎప్పుడు భర్తీ చేయాలి వీళ్ళు చేస్తామని చెప్పారు. కానీ మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారు? అదే నేను చెప్పాను కదా, 165,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చాము. ప్రతి దాంట్లో లెక్క ఉంది, మీరు వెబ్సైట్ లో పోతే తెలిసిపోతుంది. 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్, ఎగ్జామ్ రాసినాం, రిజల్ట్ ఇచ్చినాం. ఎన్నికల కోడ్ వల్ల ఆగడం వల్ల అది లేట్ అయింది. అది వీళ్ళు ఇచ్చి పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం అంటున్నారు. అది జరిగింది. కాబట్టి మేము ఇచ్చాము. వీళ్ళు సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఈ సంవత్సరంలోనే, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పటి వరకు ఎన్ని లక్షలు? ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. ఇక 5 నెలలు ఉన్నది, మిగిలి ఉంది. వీళ్ళు ఎప్పుడు వేస్తారు ఈ 2 లక్షల ఉద్యోగాలు? ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు, ఎప్పుడు ఎగ్జామ్లు పెడతారు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తారు? చెప్పమనండి. జాబ్ క్యాలెండర్ వేస్తాం అని అన్నారు. వేసినామని ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా చెప్తున్నాడు. మరి ఇంకెప్పుడు జరుగుతుంది? ఎప్పుడు వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారు? ఇంకా గత 60 సంవత్సరాల నుండి వీళ్ళ వల్లనే ఈ దేశం, ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది. ఇప్పుడు కూడా వీళ్ళ వల్లనే మళ్ళా మొదలైంది. కరెంటు కాంగ్రెస్ వస్తే కష్టాల పాలవుతుంది, కరెంటు పోతుంది, కన్నీళ్ళు మిగులుతాయి, ఇబ్బందులు ఏర్పడతాయి. ఇదే మళ్ళీ మొదలైంది. కాబట్టి ఇదే చదువుకుంటున్నాం మళ్ళీ. చారి గారు